నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. కరోనా హెచ్ఎంపీవీ తరహాలోనే ఇప్పుడు ఇంకొక వైరస్ కూడా వస్తుంది. దాన్ని గులియన్ బ్యారే సిండ్రోమ్ అంటున్నారు. షార్ట్కట్లో జీబీఎస్ అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఈ వైరస్ బారిన పడితే అసలు ప్రాణాంతకం అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటా ఉన్నారు. బట్ అంత లేదు అని చెప్పేసి కూడా కొంతమంది వైద్య సిబ్బంది చెప్తా ఉన్నారు. బట్ ఈ మధ్య కాలంలో మొన్న జరిగినటువంటి సంఘటన ఇది. సిద్దిపేటకు సంబంధించినటువంటి ఒక వివాహిత మహిళ, ఆమె మూడవ కాన్పు అనంతరం కొంత అనారోగ్యానికి గురైంది. అస్వస్థతకు గురైన తర్వాత అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఆమెకు ఈ యొక్క జీబీఎస్ వైరస్ లక్షణాలు కూడా కనిపించినాయి. ఆమె ఇటీవల మొన్న శనివారం రోజు కూడా మరణించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో తెలంగాణలో అసలు ఎలాంటి వాతావరణం ఉంది ఈ జీబీఎస్కు సంబంధించినటువంటి, దీని యొక్క లక్షణాలు ఏంటి అని చెప్పేసి కూడా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్య నిపుణులు వసంత్ కుమార్ గారు ఉన్నారు. డాక్టర్ వసంత్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వసంత్ కుమార్ గారు నమస్తే. నమస్తే సార్, అసలు ముఖ్యంగా ఈ జీబీఎస్ సిండ్రోమ్ అనేది ఏదైతే మీరు ఇప్పుడు గులియన్ బ్యారే సిండ్రోమ్గా చెప్తా ఉన్నారో, అసలు ఎట్లా వస్తుంది, కాజెస్ ఏంటి, అసలు దేనివల్ల వస్తుంది ఈ వైరస్ అనేది? ముఖ్యంగా ఏంటంటే ఈ జీబీఎస్ అనేది ఒక సిండ్రోమ్, అంటే నర్వులకు సంబంధించి నర్వ్ షీత్ అనేది నర్వ్స్ డ్యామేజ్ చేసే పద్ధతి అన్నట్టు. ఇది దేనివల్ల వస్తుందంటే వైరస్ అనేది జైకా వైరస్, నోరా వైరస్ అనేది మనము ఇప్పుడు పూణేలో వింటున్నాము. అండ్ డెంగ్యూ, చికెన్ గునియా, ఈ వైరస్ అన్నీ కూడా, ఈ ఎంఆర్ఎన్ఏ వైరస్ అన్నీ కూడా ఒక 2 వీక్స్ పాటు మన బాడీలో ఉంటుంది. 2 వీక్స్ అంటే మనం కోవిడ్ కూడా మనము చెప్పవచ్చు. దాంట్లో ప్రతిదీ కూడా 15 డేస్ 14 డేస్ ఉంటుంది. ఈ 14-15 డేస్ తర్వాత వచ్చే ప్రాబ్లం ఏదైతే ఉందో, కాంప్లికేషన్, ఇది గులియన్ బ్యారే సిండ్రోమ్. ఎందుకంటారంటే ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే వైరస్ అనేది లైపోప్రోటీన్. ఆ లైపోప్రోటీన్ ఒక 100లో మన బాడీలో ఎంటర్ అయినప్పుడు ఆ ప్రోటీన్ అనేది ఆ వైరస్ ఏం చేస్తుందంటే అంటే డివైడ్ అవుతుంటాయి. చాలా మల్టిపుల్గా కొన్ని కోట్లల్లో ఈ వైరస్ అనేది పుట్టుకొస్తుంటుంది, బాడీలో పెరుగుతూ ఉంటుంది. దాని నెంబర్ పెంచుకుంటుంది, మల్టిప్లై అవుతుంది. ఒక్కసారి వేల కోట్లలో అంటే మీరు ఆలోచించవచ్చు దీనికి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది. దిస్ ఈజ్ అ వెరీ బిగ్ లాజిక్ క్వశ్చన్, ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది. ఈ ఫుడ్ అనేది ఏదైతుందో లైపోప్రోటీన్ అనేది మన బాడీలో ఉండే బ్లడ్లో నుంచి తీసుకుంటుంది. ఫస్ట్ ఆల్బుమిన్, గ్లోబులిన్. నెక్స్ట్ కమ్స్ ది లివర్లో ఉండే ప్రోటీన్ తీసుకుంటుంది. ఆ తర్వాత మజిల్స్లో ఉండే ప్రోటీన్ తీసుకుంటుంది. ఆ తర్వాత నర్వ్స్ షీట్స్, నర్వ్ రూట్స్, నర్వ్ ఏదైతే ఉంటుందో పెరిఫెరల్ నర్వ్స్, అక్కడ నుంచి తీసుకోవడం. అందుకే నర్వ్ షీట్స్ మీద డ్యామేజ్, ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు ఈ గులియన్ బ్యారే సిండ్రోమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది అందరిలో వస్తుంది అంటే రాదు, చాలా తక్కువ, అంటే 1-2% అనేది ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తున్నాం. సార్, అసలు ప్రధానంగా ఈ మీరు చెప్పినటువంటి ఈ గులియన్ బ్యారే సిండ్రోమ్కి సంబంధించినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సార్? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఏంటంటే ప్రతి పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ స్టార్టింగ్లో మనం చూసినట్టయితే రెస్పిరేటరీ ఇల్నెస్ అంటాం, అంటే కాఫ్, కోల్డ్ అలాంటిది రావడం 1-2 వీక్స్ ఉంటుంది బాడీలో. లూజ్ మోషన్స్ అంటే వాటరీ మోషన్స్, అలాంటిది డయేరియా అంటాం. అలాంటిది కూడా మనము ఈ అన్ని వ్యాధుల్లో ఇప్పుడు చెప్పిన కోవిడ్, డెంగ్యూ, చికెన్ గునియా అన్నిట్లలో కూడా వస్తుంది. నోరా వైరస్లో కూడా వస్తుంది కామన్గా, వన్ ఆఫ్ ద సిమ్టమ్. సో ఈ ఫస్ట్ స్టార్టింగ్లో మనము ఇది చూస్తాం, బట్ దే విల్ స్కిప్ ఆఫ్. ఏదో ట్యాబ్లెట్లు వాడి తగ్గిపోయింది కదా అనుకుంటారు. బట్ వైరస్ అనేది 12-15 రోజులు కంపల్సరీ ఉంటుంది, అలా ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ ఏంటంటే ఈ వీక్నెస్. నేను అన్నాను నర్వ్ షీట్ మీద డ్యామేజ్ అవుతుంది, నర్వ్ న్యూరాన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఏమవుతుందంటే వీక్నెస్ రావడం, అంటే కాళ్ళు ముఖ్యంగా కింది నుంచి అన్నట్టు కాళ్ళు అనేది వీక్ కావడం, నడవలేని పరిస్థితి ఉండడం, పెయిన్ ఉంటుంది, బ్యాక్లో పెయిన్ ఉంటుంది, నడుములో పెయిన్ ఉంటుంది, నెక్లో పెయిన్ ఉంటుంది. సో దే అనేబుల్ టు మూవ్ ఫస్ట్. సెకండ్ ఏంటంటే రిఫ్లెక్సెస్ ఉండకపోవడం, అంటే జాయింట్స్ ఇన్స్టెబిలిటీగా ఉండడం, నిలబడలేని పరిస్థితి ఉండడం. ఆ తర్వాత నెక్స్ట్ పైనకి వచ్చినప్పుడు కింద ఒక కాలు చచ్చుపడిపోవడము, టింగ్లింగ్ అండ్ నమ్నెస్ అంటాము, మొద్దుపారడము, సెన్సరీ లాస్ కొద్ది వరకు ఉంటుంది. ఆ తర్వాత పైనకి వచ్చినప్పుడు చేతులు కూడా సేమ్ అదే విధంగా జరగడం. ఆ తర్వాత మింగలేకపోవడం, మాట్లాడలేకపోవడం, శ్వాస తీసుకోవడం, ఎప్పుడైతే డయాఫ్రామేటిక్ మజిల్స్ అంటాం అది కూడా పెరిఫెరల్ మజిల్ సప్లై ఉంటుంది, ఆ మజిల్స్ అనేది కూడా డ్యామేజ్ అయినప్పుడు, సో నర్వ్ రూట్ డ్యామేజ్ అయినప్పుడు పారాలసిస్ రావడం. సో వాళ్ళకి వెంటిలేటర్ అవసరమై
వెంటిలేటర్ మీద పెట్టడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇది ప్రధానంగా అంటువ్యాధి లాగే ఉంటుందా? ఇప్పుడు కరోనా ఏదైతే మనకు నోరా అలాగే ఇప్పుడు ఈ హెచ్ఎంపీవి వైరస్ ఏవైతే ఉన్నాయో అంటువ్యాధి లాగా ఉంటుందా? లేకపోతే ఇప్పుడు కలుషితమైనటువంటి ఆహారం నీరు తీసుకోవడం వల్ల వస్తుందా? ముఖ్యంగా ఇది ఏంటంటే వైరల్ ఒకటి బ్యాక్టీరియా, దాంట్లో కంఫైలోబాక్టర్, జిజినే బ్యాక్టీరియా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత 2 వీక్స్ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్గా రావడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అంటువ్యాధి అంటే ఇప్పుడు నోరా వైరస్ ఉంది, ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంది. లేకుంటే జైకా వైరస్ ఉంది, అది కూడా సేమ్ పద్ధతిలో వస్తుంది. అంటే ఇప్పుడు నోరా వైరస్ అనేది ప్రామినెంట్గా వినబడుతుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే నోరో వైరస్లో ఏంటంటే లూజ్ మోషన్స్ వల్ల వాటర్ కంటామినేషన్ అవుతుంది. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కూడా డ్రైనేజ్ కలిపినప్పుడు ఎక్కడో ఒక చోటు వాటర్లో ఫ్రెష్ వాటర్ మన డ్రింకింగ్ వాటర్కి కనెక్ట్ అయి ఉంటే అక్కడి నుంచి మన తాగే నీటిలో వచ్చే అవకాశం ఉంది. సో ఫుడ్ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఎక్కడైనా మనం బయట అవుట్ సైడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు అలాంటిప్పుడు వచ్చే ఛాన్సెస్ చాలా ఉంది. సార్ అసలు ప్రధానంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వ్యాధి బారిన పడకుండా? ముఖ్యంగా ఫస్ట్ నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏ జలుబు దగ్గు వచ్చినా ఒక క్వాలిఫైడ్ డాక్టర్, లూజ్ మోషన్స్ వచ్చినా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు సరైన మందులు అనేది తీసుకోవడం జరుగుతుంది. కంపల్సరీ ఆ మందులు తీసుకొని దాంతోపాటు సరైన డైట్, ముఖ్యంగా నేను ఇందాక చెప్పాను ప్రోటీన్ డైట్, ప్రోటీన్ అనేది లాస్ అవుతుంది. ప్రోటీన్ అనేది హై ప్రోటీన్ అనే డైట్ లూజ్ మోషన్స్ అయినా సరే తీసుకుంటూ ఉండాలి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మనం ప్రోటీన్ లాస్ అవుతున్నప్పుడు ప్రోటీన్ తీసుకుంటే ఈ సమస్య రాదు. సార్ ఇంకొకటి సార్, ప్రధానంగా మనం అందరూ అనుకుంటున్నారు తెలంగాణలో ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం అటు దాన్ని ఏమంటారు సార్, కామారెడ్డి సైడ్ చూసుకున్నా కూడా, అటు నిజామాబాద్ సైడ్ చూసుకున్నా కూడా ఈ బర్డ్ ఫ్లూ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంది. సో బర్డ్ ఫ్లూ నుంచి కూడా ఇది మనుషులకు కొంత వ్యాప్తి చెందుతూ ఉంది, ఇలాంటి వైరస్లు వస్తూ ఉన్నాయని చెప్పేసి కొన్ని అపోహలు ఉన్నాయి జనాల్లో, వినిపిస్తూ ఉన్నాయి కూడా అక్కడక్కడ. అది నిజమే అంటారా సార్? ముఖ్యంగా ఇది పూణేలో వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ డాక్టర్ కూడా ఇది లేవనెత్తారు. ఎందుకంటే పూణేలో ఇప్పుడు మనం చూసినట్టయితే బర్డ్ ఫ్లూ చాలా విజృంభిస్తుంది అక్కడ. పూణే, థానే, ముంబై, మిగతా నాగ్పూర్ ఈ చోట్ల కూడా మనం బర్డ్ ఫ్లూ చూస్తాం. బట్ కేసెస్ ముఖ్యంగా మనం చూసింది ఎక్కడైతే ఉందో 185 కేసులు పూణేలో నమోదైనాయి, సుమారు 6 డెత్స్. బట్ మిగతా దేశ రాష్ట్రాలలో కూడా ఉంది. బట్ ఈరోజు మనం చూసినట్టే కామారెడ్డిలో కూడా బర్డ్ ఫ్లూ ఉంది. అదేవిధంగా 2 కేసులు సిద్దిపేటలో వచ్చినాయి, అది కూడా దగ్గరగా కామారెడ్డిలో ఒక కేసు నమోదైంది నిన్న 4 రోజుల ముందు నాకు తెలుసు. అది కేసు కూడా కామారెడ్డిలో ఏదైతే అబ్బాయి ఉన్నాడో 30 years గవర్నమెంట్ ఎంప్లాయ్, కలెక్టర్ ఆఫీస్లో కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తాడు. తనకేందంటే వీక్నెస్ అది లోయర్ లిమ్స్ ఇవన్నీ వచ్చినాయి. తర్వాత శ్వాస తీసుకురాకపోతే ఇప్పుడు వెంటిలేటర్పై నిజామాబాద్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. బట్ సస్పిషన్ అనేది ఉంది. ఎందుకు అంటే పెరు లాంటి కంట్రీలో కూడా 2023లో 700 పై కేసులు వచ్చాయి గులెన్ బెర్రీ సిండ్రోమ్. అక్కడ వచ్చినప్పుడు అక్కడ బర్డ్ ఫ్లూ అనేది ఉంది, నోరా వైరస్ ఉంది, కంఫైలోబాక్టర్ అనేది కూడా కొంచెం ఉంది. అంటే ఈ 3 వైరస్ అనేది అక్కడ ఉన్నది కాబట్టి చెప్పలేం, అసిమ్టమేటిక్గా వచ్చే ఛాన్సెస్ కూడా. సార్ ఇది క్యూరబులేనా సార్? అంటే దీన్ని నయం చేసుకునేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు ప్రాణాంతకం అని చెప్పేసి అంటూ ఉన్నారు, కొంతమంది ఏమో అంత లేదు, దాని ఎఫెక్ట్ అంత ఉండదు అని చెప్పేసి అంటున్నారు. బట్ ఇటీవల మొన్న శనివారం రోజున కూడా ఒక మహిళ అయితే చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఎలా చూడవచ్చు అసలు, ఇది డేంజర్గా ఉన్నట్టేనా పరిస్థితి? వాస్తవానికి చెప్పాలంటే గులెన్ బెర్రీ సిండ్రోమ్ అనేది వచ్చినప్పుడు చాలా సమస్యలు వాళ్ళు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వెంటిలేటర్ మీద చాలామంది ఇప్పటికీ 21 పీపుల్ ఉన్నారు, 185 పీపుల్ ఇన్ఫెక్ట్ అయినారు. పూణేలో 6 డెత్స్ ఉన్నాయి 185లో. అదేవిధంగా కోల్కతాలో 3, గువాహతిలో 1, మన రాష్ట్రం తెలంగాణలో సిద్దిపేట నుంచి 1. ఇలా చాలా ఇప్పుడు మనం చూసినట్టయితే 200 కేసులలో సుమారు 200 కేసులు 8 నుంచి 9 మంది అనేది చనిపోవడం చూసాం. బట్ సివియారిటీ అనేది వెంటిలేటర్ మీదకి పోయినప్పుడు సమస్య ఏర్పడుతుంది. వెంటిలేటర్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ చెప్పాలంటే కొద్దిగా రిస్క్ అనేది కొద్దిగా ఎక్కువనే ఉంటుందని చెప్పొచ్చు. సార్ ఇంకొకటి సార్, ఈ కరోనా అలాగే అంతకుముందు నోరా
ఈ మధ్య కాలంలో చూస్తాను హెచ్ఎంపీవి, ఇప్పుడు జీబీఎస్. అసలు కొత్త కొత్త రోగాలు అనేటివి, కొత్త కొత్త వైరస్లు అనేవి పుట్టుకొస్తున్నాయి సార్. అసలు అంటే నిజంగానే అవి కొత్త వైరస్లా, లేకపోతే మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఆల్రెడీ ఉన్న వైరస్లను తట్టుకోలేకపోతా ఉందా? ఏం అర్థం కావట్లేదు సార్. జనాలకి కొంత ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. దీనికి ఏమైనా నివృత్తి ఉన్నదా? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కరోనా తర్వాత అని ఒక పదం యూజ్ చేస్తారు. కరోనా తర్వాత మనకు నోరా వైరస్ లాంటిది, అంటే హెచ్ఎంపీవి అనేది పాత వైరస్, వైరస్ ఉన్నది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నది. బట్ మనము ఇక ప్రతిదీ కూడా మనము భూతద్దంలా చూస్తున్నాము. బట్ వైరస్ ఉన్నాయి, కానీ జాగ్రత్తగా మనం ఎర్లీ స్టేజెస్లోనే మనము దాన్ని సరి అయిన ట్రీట్మెంట్, అంటే వైరస్ని చంపే మందులు ఉన్నాయి. మీరు చూసినట్టయితే నేను కోవిడ్లో చెప్పాను 4 డేస్లో, డెంగ్యూలో అది కూడా 3 to 4 డేస్లో చనిపోతుంది. ఈవెన్ ఎనీ ఎంఆర్ఎన్ఏ వైరస్ని మనము చాలా ముందుగా మనం బాడీలో మనమే మందులతో చంపినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎప్పుడైతే ఇప్పుడు మనం ఇప్పుడు ఇస్తున్న మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో ప్రజలకు 12 డేస్ వరకు వాళ్ళు పాజిటివ్గానే ఉంటారు. సో బాడీలో ఎంత డ్యామేజ్ చేయాలనుకుంటున్నదో వైరస్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. బాడీ మెకానిజం ఏదైతే ఉందో మనం కాపాడుకుంటాం. మందులు మాత్రం వాళ్ళు ఇచ్చిన మందులతో అయితే కాదు సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ జీబీఎస్ వైరస్ సోకినటువంటి ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో పేషెంట్స్, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఇంకొకటి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి సార్ తొందరగా కోలుకోవాలంటే? ముఖ్యంగా వీళ్ళు జీబీఎస్ అనే పదం ఏదైతే ఉందో, గులెన్ బెర్రీ సిండ్రోమ్ అనేది న్యూరాన్స్ వరకు ఎఫెక్ట్ అవుతుంది. పెరిఫెరల్ నర్వ్స్ అంటాము. ఆ పెరిఫెరల్ నర్వ్స్ కన్నా బిఫోర్ మనము ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చినప్పుడు హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే ఈ వైరస్ అనేది ఆ మైలిన్ షీట్ మీద, న్యూరాన్ మీద అటాక్ చేయకుండా ఈ వైరస్ ఇక్కడి వరకే అవుతుంది. అందుకోసం హై రిచ్ ప్రోటీన్ డైట్, అది వెదర్ ఇట్ ఈస్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్లో కూడా హై ప్రోటీన్ డైట్ ఉంటుంది. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, ఏంటంటే ఐవిఐజీ అనే ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి. అది ఇమ్యూనోగ్లోబులిన్స్ అవి ఇక్కడ ఇతరుల మనుషుల నుంచి మనం తీసుకుంటాం. ఇమ్యూనోగ్లోబులిన్స్ అది ప్రోటీన్, అది ఓకే. ప్లాస్మా ఫెరిసిస్ అనే ట్రీట్మెంట్ ఇస్తారు. అదేంటంటే ఒక హెల్దీ పర్సన్ నుంచి ఒక ప్లాస్మా తీసుకొని ఈ పర్సన్కి ఇచ్చేసి ఆయన ప్లాస్మా అనేది బయటకు తీసేస్తారు. సో ఇక్కడ రెండు కూడా ఒకటి గమనించాల్సింది, ఒక హెల్దీ పర్సన్లో ఉండే ప్రోటీన్ని, మినరల్స్ని, న్యూట్రిషన్స్ అండ్ వైటమిన్స్, హార్మోన్స్, అపోప్రోటీన్స్, ఎంజైమ్స్, ఎవ్రీథింగ్ని ఈ బాడీలోకి ఇంట్రడ్యూస్ చేసి తొందరగా కోలుకునే విధంగా చేస్తారు. అంటే ఇక్కడ ఏంది, నువ్వు గ్లోబులిన్, ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఇస్తున్నావు. కాబట్టి ఈ ప్రోటీన్స్ను మనం ఎప్పుడైతే డయేరియా కానీ, లూజ్ మోషన్స్ కానీ, ఫీవర్ కానీ ఏమైనా వచ్చినప్పుడు స్టార్టింగ్ డే నుంచి మనం తీసుకున్నట్టయితే ఈ సమస్య ఐవి గ్లోబులిన్స్ ఈ మిగతా ప్రాబ్లమ్స్ వరకు రాదు. సెకండ్ ఏంటంటే, సపోజ్ వీక్నెస్ వచ్చిన సరి అయిన వైటమిన్, సరి అయిన ప్రోటీన్స్, హై రిచ్ ప్రోటీన్స్ తీసుకున్నప్పుడు ఇంకా ప్రోగ్రెషన్లో పోకుండా ఉంటుంది. వెన్ జీబీఎస్ మొత్తం ఫుల్లీ బ్లోన్ అప్ అటాక్ అయినప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ టు గివ్ ఐవిఐజీ అండ్ ప్లాస్మా ఫెరిసిస్ ట్రీట్మెంట్తో చేయాల్సిన పరిస్థితి. ఎన్ని స్టేజెస్ ఉన్నాయి సార్ మామూలుగా ఈ జీబీఎస్ అనేటువంటి వైరస్లో? ఎన్ని స్టేజెస్ ఉంటాయి? స్టేజెస్ అంటే స్టేజెస్ అని ఏం లేదు. వెరీ ఎర్లీ స్టేజ్గా వీక్నెస్తో స్టార్ట్ అవుతుంది. బట్ వెన్ ఇట్ రీచెస్ టు ది అప్పర్ రీజన్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంటాయి. పారాలసిస్ ఆఫ్ ఫస్ట్ లోవర్ లిమ్స్ ఉంటాయి, ఆ తర్వాత అప్పర్ లిమ్ వీక్నెస్ ఉంటుంది, ఆ తర్వాత డయాఫ్రమ్ వీక్నెస్ ఉంటుంది, ఆ తర్వాత రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉంటుంది, తర్వాత క్రేనియల్ నర్వ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఆ హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. హార్ట్ మీద అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం, తక్కువ అవడం, పల్స్ రేట్ పెరగడం, తగ్గడం, ఇలాంటి సమస్య అనేది మనం కామన్గా మనం చూస్తుంటాం. ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ వే. అందుకోసం ప్రోగ్రెసివ్లో చాలా ఎర్లీగా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు అక్కడనే మనం ఆపగలుగుతాం, వాళ్ళని సేవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వసంత్ కుమార్ గారు. సో ఇది చూస్తున్నాం కదా, ఆ జీబీఎస్ వైరస్ ఏదైతే ఉందో, గులెన్ బెర్రీ సిండ్రోమ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఆ వ్యాధి బారిన పడకుండా ముందస్తుగా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అలాగే కలుషితమైనటువంటి నీరు కానీ, కలుషితమైనటువంటి ఆహారం కానీ తీసుకోకుండా ఉండాలి. ఒకవేళ కనుక ఎలాంటి సిమ్టమ్స్ మనలో కనిపించినట్లయితే
ఖచ్చితంగా హై ప్రోటీన్, రిచ్ ఇన్ ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్ కూడా తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఈవెన్ వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా సరే తినగలిగినటువంటి రిచ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే కనుక దాని నుంచి తప్పించుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అండ్ అలాగే అది కూడా క్యూరబుల్ డిసీజ్ అని కూడా చెప్తా ఉన్నారు. ఎక్కువగా భయపడాల్సినటువంటి అవసరం లేదు, కానీ మనం తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా డాక్టర్ వసంత్ కుమార్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ సతీష్తో విజయ్ తొలివెలుగు, హైదరాబాద్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.